దగ్గరై దూరంగా. అందుకే వచ్చేసి నిజం చెప్పు, ఈ ఒక్క ఇంటెన్షన్ తోటే వచ్చావా? రామ్ కోసం వచ్చావు కదా, అభికి కదా. రామ్ రామ్ సాంగ్. ఓకే, సో ముందుగా షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి దగ్గరై దూరంగా. సో దీన్ని మనకి ఐయామ్ రామ్ అని యూట్యూబ్ ఛానల్ వరకు పంపించారు. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 14 minutes దాకా ఉందన్నమాట. ఎవరికైనా సరే ముందు ఈ యొక్క రివ్యూ అనేది డెప్త్లో అర్థం కావాలంటే ముందు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి రండి, తర్వాత ఈ యొక్క రివ్యూ చూడండి. అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుద్ది అనమాట నా ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా. ఓకేనా? అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసి రండి. అప్పుడే ఈ రివ్యూ ఇంకా బాగా అర్థమవుద్ది. సో రామ్ కృష్ణ, ఫస్ట్ థింగ్ మీ యొక్క అటెంప్ట్ బాగుంది బ్రో, లవ్ జానరాలో. ఈ షార్ట్ ఫిల్మ్లో మెయిన్గా నాకు బాగా నచ్చింది కెమెరా వర్క్ అనమాట. సో ఆ యాంగిల్స్ కానివ్వచ్చు, ఆ లైటింగ్ ఎక్స్పోజర్ కానీ అంతా కూడా ఒక లెవెల్లో మెయింటైన్ చేశారు. నీట్గా ఒక స్కేల్లో ఉందన్నమాట, మీడియం స్కేల్లో పెట్టేసేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఒకటే లైటింగ్ మెయింటైన్ చేశారు. అది చాలా మంచి విషయం, చాలా బాగుంది కెమెరా వర్క్ అనేది. అండ్ డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి. అండ్ దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్లో మీరు చాలా ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఫస్ట్ థింగ్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ ప్యూర్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఫ్రెండ్షిప్ లవ్ బేస్ మీద చాలా ప్యూర్ కాన్సెప్ట్. కానీ దీంట్లో లెట్ డౌన్ ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో కనుక చూసుకున్నట్లయితే హీరో అండ్ హీరోయిన్ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి, వాళ్ళ లవ్లు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు. వీళ్ళు దాంట్లో బుక్లో రాయటం కానివచ్చు, ఆమె చెప్పలేకపోవడం కానివచ్చు, అది చాలా బాగుంది. కానీ అలాంటి పరిస్థితికి దారితీసిన మూమెంట్స్ ఏంటి, అసలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనేది మీరు కొంచెం ఎక్స్పోజ్ చేస్తుంటే బాగుండేది షార్ట్ ఫిల్మ్లో. అంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న రోజులు ఎలా ఉన్నారు, ఆఫ్టర్ లవ్ ఇద్దరి మధ్యలో కలిగినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అవన్నీ కొంచెం మీరు ముందుగా ఆ బ్యాక్ స్టోరీ చూపించుంటే చాలా బాగుండేది. డైలాగ్స్ ద్వారా కానీ కొన్ని విజువల్స్ ద్వారా కానీ చూపించుంటే బాగుండేది. సో ఇందులో చూపించకపోవడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అనేది మీరు అనుకున్న కాన్సెప్ట్లో క్లైమాక్స్, ఈ 14 minutes కూడా మీరు అనుకున్న కాన్సెప్ట్లో క్లైమాక్స్ అనమాట. సో ముందు సినిమా అంతా లేదు. అంటే ముందు వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎలా జరిగింది, లవ్ పుట్టడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ కారణమయ్యాయి, తర్వాత వీళ్ళు ఒకరికొకళ్ళు చెప్పుకోవడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అనే ఈ యొక్క పాయింట్లు మీరు కొంచెం దాని డెప్త్లో చూపించున్నట్లయితే చాలా బాగుండేది. అది మెయిన్ ఎఫెక్ట్ అయింది షార్ట్ ఫిల్మ్కి. ముందు ఆ బ్యాక్ స్టోరీ లేకపోవడం వల్ల ఆ హీరో హీరోయిన్ వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత న్యాచురల్గా చేసినా అంత ఆర్టిఫిషియల్గా అనిపించేది. ఎందుకంటే ముందు ఆ కాన్సెప్ట్లో డెప్త్ లేదు కాబట్టి. ఓకేనా? సో అది చూసుకోండి. నెక్స్ట్ టైం మెయిన్లీ కాన్సెప్ట్లో మనం ఎంతవరకు జనాలకి రీచ్ చేసాం అనేదే పాయింట్ అవుతుంది అనమాట. తర్వాత డబ్బింగ్లో మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వాయిస్ ఏమి ఇలా లోగా ఉంది, ఒకసారి ఏమి ఇలా హై వస్తుంది అనమాట. మేబీ అది మీరు ఫోన్లో రికార్డ్ చేసి ఉండొచ్చు. ఇదిగాక మీరు దీనికి కెమెరా వాడారు కాబట్టి కెమెరా పిక్చర్ క్వాలిటీకి ఒక మొబైల్ సౌండ్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. మీరు వాడిన ఈ యొక్క పిక్చర్ క్వాలిటీ కెమెరాలో హై క్వాలిటీ ఉంది కాబట్టి ఆ సౌండ్ కూడా అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే అదిరిపోయేది. మనం ఫోన్లో రికార్డ్ చేసినా దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి మనం కెమెరా స్టేజ్కి తేవచ్చు అనమాట. కెమెరా పిక్చర్ క్వాలిటీకి మనం మ్యాచ్ చేయొచ్చు. కాకపోతే అక్కడ మ్యాచింగ్ జరగలేదు, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉందన్నమాట ఆ డబ్బింగ్ అనేది. అదొకటి చూసుకోండి. అండ్ కొన్ని చోట్ల కాస్త లిప్ సింక్ అనేది కూడా అటు ఇటు అయిందనమాట, అది కూడా చూసుకోండి. అండ్ తర్వాత ఎడిటింగ్, క్రిస్పీ ఎడిటింగ్ కావాలన్నమాట. కాకపోతే ఇందులో చాలా స్లో ఫేజ్ ఎడిటింగ్ ఉంది. టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే క్రిస్పీ ఎడిటింగ్ కనుక మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా అండర్ 8 minutesలోనే మీ యొక్క షార్ట్ ఫిల్మ్ని కంప్లీట్ చేసేయచ్చు. అప్పుడు మీరు చూపించేదంతా క్రిస్పీగా ఫాస్ట్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి జనాలు కూడా పెద్ద బ్యాక్ స్టోరీ, వీళ్ళ మధ్య ఎమోషన్ వీళ్ళు పెద్దగా పట్టించుకో. ఈ యొక్క స్లో ఫేజ్ ఎడిటింగ్ ద్వారా ఏమైందంటే కాన్సెప్ట్లో డెప్త్లోకి మీరు తీసుకెళ్తున్నట్టుగా జనాలు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అప్పుడు డెప్త్లో ఆలోచిస్తే ఏమైందంటే అసలు దీని వెనకేం జరిగిందో మాకు కావాలి, అప్పుడే మేము దీన్ని కనెక్ట్ అవ్వగలం అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యింది. దానివల్ల ఏంటంటే డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అది జరిగింది ఇక్కడ. అక్కడ మ్యాక్సిమం బోర్ కొట్టేసే అవకాశం చాలా ఉంటుంది, జనాలకి స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అండ్ అదిగాక ఇది అందరూ చూసిన కాన్సెప్ట్లే కాబట్టి ఇంతకుముందు దీన్ని మీరు ఎంత ఫాస్ట్గా చూపిస్తే అంత స్పీడ్గా జనాలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మెయిన్లీ మీరు ఇంకోటి చూసుకోవాలి, ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఆ రియాక్షన్కి, ఆ డైలాగ్కి రియాక్షన్కి 3 seconds 2 seconds గ్యాప్ వస్తుంది అనమాట. అసలు అంత గ్యాప్ ఉండకూడదు.
అదొక భారీ డెప్త్ సీన్ అయితే తప్ప, లేకపోతే ఆ యాక్టర్ చేసే యాక్టింగ్ని బట్టి మీరు ఆ ఫ్రేమ్స్ అనేవి ఉంచాలన్నమాట. అదర్వైజ్ డైలాగ్స్కి అంతంత గ్యాప్ ఉండకూడదు. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి మీ ఫ్యూచర్ ఫిలిమ్స్లో. ఇది మెయిన్ అనమాట. ఆ గ్యాప్స్ ఉండడం వల్ల ఇది 14 minutes దాకా లాంగ్ లెంత్ వచ్చేసింది. సో ఏదైనా సరే షార్ట్ అండ్ స్వీట్గా ఉండేలా చూసుకోండి ఇలాంటి కాన్సెప్ట్లకి. అండ్ నెక్స్ట్ యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఈ కాన్సెప్ట్ రేటింగ్లన్నీ పక్కన పెట్టేస్తే స్క్రీన్ మీద ఎవరైతే కనపడుతున్నారో వాళ్ళే జనాలకి ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళతో ట్రావెల్ చేయాలంటే వాళ్ళు వీళ్ళని వాళ్ళకి యాక్టింగ్తో లాక్కోవాలి. ఎప్పుడైతే వాళ్ళని యాక్టింగ్తో లాక్కుంటారో అప్పుడు ఆ క్యారెక్టర్తో డెఫినెట్గా జనాలు కనెక్ట్ అవుతారు. ఒక వాళ్ళు ఎలాంటి ఎమోషన్ పండించినా, ఎలాంటి చేసినా, ఎలాంటి చిన్న డైలాగ్ చెప్పినా, అలాంటి పెద్ద డైలాగ్ చెప్పినా ఇక వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా జనాలు చూస్తారు. వన్స్ ఒక యాక్టర్కి జనాలు కనెక్ట్ అయితే. కొంచెం టైం పట్టినా పర్లేదు షూటింగ్కి. ముందు యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకొని ఒక 2-3 రోజులు టైం పట్టినా సరే నీట్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్, ఈచ్ సీన్ కూడా ప్రతీది కూడా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతే మీరు షూటింగ్కి వెళ్ళండి. అప్పుడు ఆ రిజల్ట్ మీకు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత షార్ట్ ఫిల్మ్ వచ్చిన సాంగ్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ అది మీరు ఎక్కడైనా ప్రైవేట్ సాంగ్ అక్కడ పాడారా లేకపోతే మీరే ఓన్గా కంపోజ్ చేసారు కింద కామెంట్ చేయండి. సాంగ్ చాలా బాగుంది. అండ్ అది మొత్తానికి మీరు చేసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్స్. ఇన్ కేస్ మీరు వీటిని పాటించి కనుక షార్ట్ ఫిల్మ్ తీయండి, డెఫినెట్గా మీ ఆ యొక్క రిజల్ట్ అనేది మీకే అర్థమైంది. అండ్ అది మొత్తానికి యొక్క దగ్గరే దూరంగా షార్ట్ ఫిల్మ్ రివ్యూ గైస్. సో ఐఎమ్ రామ్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చెక్అవుట్ చేయండి గైస్. వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి, మన తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ యొక్క కంటెంట్ నచ్చి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పనిచేయాలనుకున్నా తప్పకుండా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ మరి యొక్క షార్ట్ ఫిల్మ్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్. నమస్తే.